అందరికీ నమస్కారం. మనం పార్ట్ 3 క్రియాయోగా గురించి మనం తెలుసుకుంటున్నాము. చాప్టర్ 26లో ఉన్నాం. క్రియాయోగ శాస్త్రం గురించి మనం వివరంగా తెలుసుకుంటున్నాము మన పరమహంస యోగానంద గారి మాటల్లో. సో లాస్ట్ వీడియోస్లో పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో మనం ఏం తెలుసుకున్నాము అంటే, మన క్రియాయోగా అనేది ఒక సాధనం అండ్ ఆ సాధనం ఎలా పనిచేస్తుంది అని అంటే అది ఒక అడ్డదారి అని కూడా మన గురుగారు చెప్పడం జరిగింది. అది వినంగానే ఫస్ట్ మనలో చాలామందికి అరే ఏంటి అడ్డదారి, షార్ట్ కట్, మనం విన్నది మనం ఎప్పుడు రహదారిలో వెళ్ళాలి ఇట్లాంటివి మనం వింటున్నాము, మరి అడ్డదారి కరెక్టేనా, షార్ట్ కట్లో వెళ్ళడం కరెక్టేనా అనే డౌట్ కొంతమందికి వచ్చిందేమో. మరి అయితే దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాన్ని వివరంగా చెప్తూ ఆ టాపిక్ మీద మన యోగానందుడు ఇంకొక మాట కూడా చెప్తారనమాట. ఏమని అంటే, మన క్రియాయోగా అనేది నార్మల్గా సహజంగా జరిగేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో 10 లక్షల సంవత్సరాల్లో మన యొక్క మనం పరిశుద్ధం అవుతున్నామో ఆ ప్రాసెస్ అనేది ఎద్దుల బండి బాట. అది ఒక ఎద్దుల బండి బాట. ఇప్పుడు మనం ఒక మన టార్గెట్ రీచ్ అవ్వడానికి మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు, ఎద్దుల బండిలో వెళ్ళొచ్చు, సైకిల్ మీద వెళ్ళొచ్చు, బస్ మీద వెళ్ళొచ్చు, లేదా విమానంలో వెళ్ళొచ్చు కదా. సో అట్లా మన సహజ ప్రక్రియ అనేది మనల్ని మనం పరిశుద్ధం చేసుకోవడానికి జరిగే ఏదైతే అది మన ప్రమేయం లేకుండానే జరిగిపోతూ ఉంటుంది. సో మన ప్రమేయం ఏమీ అవసరంలా. సో అది సహజం జరగాలి. మనిషి పరిశుద్ధాత్మగా మారాలి అనేది అది ఆల్రెడీ నియమం అన్నమాట. సో అది ఆల్రెడీ జరుగుతూ ఉంటుంది, మనం అనుకున్నా అనుకోకపోయినా జరుగుతూనే ఉంటుంది. అయితే ఆ జరిగేది ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు మనం పూర్తిగా ప్రకృతి నియమాలని అనుసరిస్తూ మంచి ఆలోచనలతో మంచి నడవడికతో అన్నీ చక్కగా సక్రమంగా ఎలాంటి ఆరోగ్యమైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ ఎలాంటి డిసీజెస్ అట్లాంటివి ఏమీ లేకుండా మంచిగా మనం ఉన్నప్పుడు ఆ ప్రాసెస్ అనేది పరిశుద్ధం ఆత్మగా మారే ప్రాసెస్ అనేది 10 లక్షల సంవత్సరాలు తీసుకుంటుంది. అలా కాకుండా మనం ప్రకృతి నియమాలకు అనుగుణంగా లేకుండా, అంటే ప్రకృతి నియమాలకి అనుగుణంగా లేకపోవడం అంటే ఏంటి, మనం అంటే మంచి మన సంస్కరణలు, మంచి ఆలోచనలు కాకుండా ఎలా పడితే అలా జీవించేస్తూ అన్హెల్దీ ఫుడ్ తీసుకుంటూ అండ్ నేను ఆత్మస్వరూపాన్ని, నేను రాజును, నా రాజ్యానికి ఈ శరీరం అనేది ఒక రాజ్యం. సో ఈ శరీరం అనే రాజ్యంలో నేను రాజును, నా కింద 6 షట్చక్రాలు, 6 సామంత రాజులు పనిచేస్తున్నారు అనే ఒక స్పృహ అనేది లేకపోవడం అనేది ప్రకృతి నియమాలకు అనుగుణంగా లేకపోవడం అన్నమాట. సో ఆ ఆలోచనతో ఉంటూ గనక మనం ముందుకు సాగితే 10 లక్షల సంవత్సరాలు నార్మల్గా మనం గట్టెక్కేస్తాం. అయితే అలా కాకుండా అలాంటి ఆలోచన లేకపోతే గనుక మనది 10 లక్షల సంవత్సరాలు కాదు, ఇంకా ఎక్కువ సంవత్సరాలు తీసుకుంటాం అన్నమాట ఆ ప్రాసెస్ జరగడానికి, అనేది పరిణామం జరగడానికి, ఆ చేంజెస్ అనేది జరగడానికి 10 లక్షల సంవత్సరాల కంటే ఇంకా ఎక్కువ సంవత్సరాలు తీసుకుంటుంది. సో ఇట్లాంటి ఒక బాటని మనం ఏమంటున్నామంటే, మన యోగానందుడు ఏమంటున్నాడంటే అది ఒక ఎద్దుల బండి బాట అని చెప్తారనమాట. మరి క్రియాయోగ చేస్తున్నటువంటి యోగి ఏంటి అంటే, క్రియాయోగ అనే సాధనం ద్వారా వెళ్ళే యోగి మార్పులు చేస్తూ వెళ్తే కనుక అది అతను ఏంటంటే, క్రియాయోగ అనేది ఒక విమానం లాంటిది, ఒక ఏరోప్లేన్, విమానం. సో ఈ క్రియాయోగ శాస్త్రం అనేది మనకి విమాన మార్గం. ఆ టార్గెట్ని మనం రీచ్ అవ్వడం అనేది విమానం ద్వారా వెళ్ళినట్లే అనమాట. సో ఆబ్వియస్లీ మనం ఎలాంటి ఈజీగా వెళ్ళడానికే చూస్ చేసుకుంటాం కదా. సో విమాన మార్గం అనేది మనం క్రియాయోగ అనేది కూడా మనం ముకుందుడు చెప్తున్నారనమాట. ఇంకా మనం కొన్ని పాయింట్స్ ఇట్లా కొన్ని పాయింట్స్ మనం ఈ వీడియోలో ఇంకొంచెం తెలుసుకుందాము. సో రిజల్ట్స్, మన క్రియాయోగ చేయడం వల్ల వచ్చే రిజల్ట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో కొన్ని తెలుసుకుందాము. అందులో ఫస్ట్ ఒకటే, యోగ ప్రక్రియ అనేది శ్వాసను మనోద్రవ్యంగా మార్చేస్తుంది. సో అంటే మనసు చేసే ఒక పని అనమాట. శ్వాస తీసుకోవడం అండ్ వెళ్ళడం ఇదంతా కూడా మనసు చేసే ఒక పని అని చెప్పేసి ఒక క్రియాయోగి గుర్తిస్తాడనమాట క్రియాయోగ చేయడం వల్ల. అది ఒక ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, చాలామంది
శ్వాస ప్రాణాయామ చేస్తున్నప్పుడు శ్వాసను లోపలికి తీసుకుని బాగా బిగబెట్టేసేసి ఒక అసహజం అంటే న్యాచురల్గా జరిగే ప్రాసెస్ని మనం బలవంతంగా బిగిచ్చేస్తున్నాం. కొంతమంది అలా ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి క్రియాయోగలో ఏంటి అంటే అలాంటి అసహజమైనటువంటి ధోరణులు ఏమీ ఉండవు. అంటే బిగించడము, బంధించడము, శ్వాసను ఉక్కిరిబిక్కిరి చేయడము అలాంటివి ఏమీ ఉండవు అన్నమాట. సో ఆ క్రియ చేస్తున్నప్పుడు సహజంగానే మనకి ఆ ప్రశాంతమైన అనుభవం అనేది వస్తుందన్నమాట. ఇంకొక పాయింట్ క్రియాయోగ ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే జనరల్గా మనిషి ఒక నిమిషానికి 18 సార్లు శ్వాస తీసుకుంటారనమాట. నిమిషానికి 18 సార్లు. అదే కోతి నిమిషానికి 32 సార్లు శ్వాస తీసుకుంటుంది. ఇక ఏనుగు, తాబేలు, పాము ఈ మూడు కూడా దీర్ఘ ఆయువు ఉంది వాటికి. సో ఎక్కువ కాలం అవి జీవిస్తాయి. పాము, ఏనుగు, తాబేలు. సో ఎక్కువ కాలం జీవించే జంతువుల్లో ఈ 3 అన్నమాట. వీటిల్లో తాబేలు అనేది 300 సంవత్సరాలు జీవిస్తుంది. సో దాని యొక్క అంటే 300 సంవత్సరాలు జీవిస్తుంది అని శ్వాస ఒక నిమిషానికి 4 సార్లు మాత్రమే తీసుకుంటుంది అన్నమాట. ఒక నిమిషానికి తాబేలు శ్వాస 4 సార్లు తీసుకుంటుంది, మనమేమో 18 సార్లు తీసుకుంటున్నాం. సో ఈ డిఫరెన్స్ అనేది ఉండడం వల్ల అవి ఎక్కువ కాలం జీవిస్తున్నాయి, మనం త్వరగా చనిపోతున్నాం. సో 100 years లోపే మనం చనిపోతున్నాం అనమాట. సో అయితే మనం కనుక మన శ్వాస యొక్క సంఖ్యను మనం ఆ విధంగా తగ్గించుకున్నట్లయితే 18 నుంచి మనం ఇంకా తగ్గించుకున్నట్లయితే మనం కూడా ఎక్కువ కాలం జీవించడానికి అవకాశం ఉంటుంది. అయితే అసలు ఎందుకు మనం ఆయుర్దాయం మనం పెంచుకోవాలా అనేది ఇంకొక డౌట్ ఇక్కడ వస్తూ ఉంటుంది. మనం ఎందుకు ఇదంతా ఈ క్రియాయోగ చేసి మనం ఎక్కువ బ్రతికి ఏం చేస్తాము, అసలు ఎందుకు మనం ఎక్కువ కాలం జీవించాలి అనేది చూడండి. ఇప్పుడు మనం సరే చనిపోయాం, ఎలాంటి మంచి కార్యక్రియాలు ఏమీ చేయకుండా చనిపోయామనుకోండి, మళ్ళీ మనం జన్మ తీసుకోవాలి. మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు ఇవే కష్టాలు, ఇవే హడావిళ్ళు, ఇదంతా గందరగోళము, ఇవన్నీ టెన్షన్స్ అనేవి నార్మలే. ఇక అలా ఎన్నెన్నో జన్మాలు మనం భరిస్తూనే ఉండాలన్నమాట. సో అలా కాకుండా ఒక తెలివైన వ్యక్తి ఏం చేస్తారు అంటే, సో ఈ జన్మలో ఎప్పుడైతే మన క్రియ గురించి తెలుసుకున్నామో దాన్ని సాధన చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ మన ఆయుర్దాన్ని పెంచుకుంటూ వెళ్తే కనుక మనం క్రియ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనం ఈ జన్మలోనే ముక్తి అనేది పొందడానికి మనకి 100% అవకాశం ఉంటుందన్నమాట. మళ్ళీ దాన్ని పోస్ట్పోన్ చేయకుండా. సో ఒక మంచి స్టూడెంట్ ఏం చేస్తాడు, ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు, పోస్ట్పోన్మెంట్ అనేది ఉండదు. అట్లా మనకి ఈ జన్మలోనే ఇప్పుడే గనక మనం మన ఆయుష్ని పెంచుకుని ఎక్కువ టైం క్రియలు చేస్తూ మనం ఎప్పుడైతే విముక్తి పొందామో ఈ జన్మలో, ఇక మనం మళ్ళీ తిరిగి పుట్టాల్సిన అవసరం ఉండదు. మనకి ఆ హ్యాపీనెస్, ఆ ఆనందం, ఆ బ్లిస్ అనేది పర్మనెంట్గా మనకి ఉంటుందన్నమాట. ఆత్మ ఎప్పుడైతే విడిపడిపోయిందో క్రియ చేస్తున్న ఒక యోగి పరమాత్మలో కలిసిపోతారు, అంటే శాశ్వతమైన ఆనందంలో కలిసిపోతారనమాట. ఇక మళ్ళీ తిరిగి జన్మ తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఉండదు. సో అందుకని మనం మన ఆయుష్ని పెంచుకోవాలి. సో అట్లా ఆయుష్ని పెంచుకుని మనిషి యొక్క చివరి శత్రువు ఎవరు చెప్పండి? మన మృత్యువు. సో చివరి శత్రువు అయినటువంటి మన మృత్యువుని కూడా అధిగమిస్తారనమాట మన ఒక క్రియాయోగి. ఇంకొక 4వ పాయింట్ మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే, ఒక మామూలుగా నిద్రపోతున్నప్పుడు కూడా మనకి ఏం జరుగుతూ ఉంటుంది, ప్రాణశక్తి అనేది ప్రవాహాలు అనేవి మన లోపలికి వెళ్తూ ఉంటాయి అన్నమాట నిద్రపోతున్నప్పుడు. కాకపోతే అక్కడ ఆ ప్రాణశక్తి ప్రవాహం అనేది మన ప్రమేయం లేకుండా జరిగిపోతుంది. సో మనం అనుకుని ఉద్దేశపూర్వకంగా జరగట్లే, అక్కడ మన ప్రమేయం లేకుండా అది అసంకల్పితంగా జరిగిపోతూ ఉన్నాయి ఆ ప్రాణశక్తి ప్రవాహం అనేది మన లోపలికి వెళ్ళడం అనేది. బట్ ధ్యానంలో ఒక క్రియ చేస్తున్న యోగి కానీ ధ్యానంలో కానీ ఏం జరుగుతుంది, ఆ ప్రాణశక్తి ప్రవాహాలని మనం ఉద్దేశపూర్వకంగా నిర్దేశిస్తున్నాం. ఈ విధంగా వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, అటు వెళ్ళాలి, మనం ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాం అనమాట. సో అలా ఉద్దేశపూర్వకంగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన యొక్క శరీరం అంతా కూడా ఒక అక్షయమైన కాంతితో నిండిపోతుంది. బట్ ధ్యానం మన నిద్రపోతున్నప్పుడు వచ్చే ప్రాణశక్తి ఆ విధమైనటువంటి కాంతితో మనల్ని నింపలేదు. బట్ ధ్యానంలో ఆ అక్షయమైనటువంటి కాంతితో మనం నిండిపోతాం ఉద్దేశపూర్వకంగా ఆ ప్రాణశక్తిని మన శరీర కణాలకు పంపించడం వలన. సో అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, 5th పాయింట్ ఏంటంటే, మామూలుగా
ప్రాణశక్తి అనేది ఇప్పుడు మనం ఒక పని చేస్తాం, మన ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనలు మనం ఏం చేస్తున్నాము, మన రూపం దాల్చి బయట ప్రపంచంలోకి, ఫిజికల్ వరల్డ్లోకి దాన్ని తీసుకొస్తున్నాం. మనం ఏదైతే ఆలోచిస్తున్నామో వాటిని మనం చేస్తున్నాం. అంటే ఏంటి, మన లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి మనం బయటికి ప్రవహింపచేస్తున్నాం అనమాట. సో అట్లా ప్రవహింపచేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం టయర్డ్ అయిపోతున్నాము, రెస్ట్లెస్ అయిపోతున్నాము, చికాకులు అండ్ డిఫరెంట్. సో అట్లా అదంతా లేకుండా ఎప్పుడైతే మన యొక్క ప్రాణశక్తిని మనం ఇంటర్నలైజ్ చేసామో, లోపలికి ఇంటర్నల్ వరల్డ్లోకి పంపించేసామో, లోపల కూడా ఒక విశ్వం ఉంది. సో ఆ విశ్వంలోకి కనుక మన ప్రాణశక్తిని కనుక మనం పంపిస్తే అప్పుడు ఏం జరుగుతుంది, సో ఇంటర్నల్ వరల్డ్లోకి వెళ్ళినటువంటి ప్రాణశక్తి మన కణాలని అమృతంతో నింపేస్తాయి అన్నమాట. సో ఆ ప్రాణశక్తిని కనుక మనం ఉద్దేశపూర్వకంగా మన లోపలికి వెళ్ళేలాగా చేస్తే మనలో ఉన్నటువంటి కణాలన్నీ ఒక అమృతమయం అయిపోతాయి. సో క్రియాయోగ చేస్తున్నప్పుడు ఆ విధంగా జరుగుతుంది అనమాట. దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ క్రియాయోగ. అంటే పాయింట్, 6th పాయింట్, ప్రతి మనిషికి ఎక్కువగా కనెక్ట్ అయి ఉండేది, మనం ఎక్కువ మాట్లాడేది దేని గురించి, మనస్సు అనేది మనం ఎక్కువగా చెప్తూ ఉంటాము. నేను నా మనసు నా మాట వింటలేదు, సంథింగ్ అట్లా. మనం ఆ మనస్సు అనేది ఇక్కడ ఏం జరుగుతుందంటే మనస్సు ఇంద్రియాలతో కలిసిపోయి ఉంటుందన్నమాట. మనకి ఇంద్రియాలు ఉన్నాయి కదా, సో కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, శరీరము, సెన్స్ ఆర్గన్స్ అన్నీ. సో ఈ సెన్స్ ఆర్గన్స్ అన్నిటితో కూడా మనస్సు కలిసిపోతుంది, ముడిపడిపోతుంది అనమాట. విడదీయలేని బంధంగా ఉండిపోయింది ఇక్కడ. సో అది మాయ వల్ల. సో అది కనెక్ట్ చేసేది, ఆ రెండింటిని కనెక్ట్ చేసేది ఎవరు అంటే ప్రాణశక్తి. సో విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ, ప్రాణశక్తి ఈ ఇంద్రియాలని, మనస్సుని కలుపుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనం మనస్సుని ఈ ఇంద్రియాల నుంచి వేరు చేశాము, సో ఆ ప్రాణశక్తిని ఈ రెండింటిని బంధించడానికి కాకుండా ఆ ప్రాణశక్తి మనం ఆ రెండింటి మధ్యలోంచి తీసేస్తే కనుక అప్పుడు రెండు విడిపోతాయి. సో ప్రాణశక్తిని మనం తీసేస్తే ఆ రెండింటి ఏదైతే కనెక్ట్ చేస్తుందో ఆ రెండు కనెక్ట్ అవ్వడానికి కారణం ఎవరు, ప్రాణశక్తి. సో ఆ ప్రాణశక్తిని కనుక మనం తీసేస్తే, వెనక్కి లాగేసేస్తే అప్పుడు ఆ రెండు విడిపోతాయి అన్నమాట. ప్రాణశక్తిని అంటే మనం క్రియాయోగ చేస్తున్నప్పుడు ఆ మనసు నుంచి, ఇంద్రియాల నుంచి ఆ ప్రాణశక్తిని విడగొట్టేసేసి తీసేసి ఆ ప్రాణశక్తి ప్రవాహాలని వాటి వైపు కాకుండా, అంటే బయట వైపు, ఇంద్రియాల వైపు అంటే ఏంటి, బయట వైపు అనమాట. సో ఇంద్రియాల వైపు కాకుండా ఇంటర్నల్కి తీసుకువెళ్తున్నాం. ఎక్కడికి తీసుకువెళ్తున్నాము, మన షట్చక్రాల్లోకి తీసుకెళ్తున్నాం, మన మెదడులోకి తీసుకెళ్తున్నాం. సో వెనుబాము మెదడులోకి తీసుకువెళ్ళడం వల్ల ఆ ప్రాణశక్తిని ఇక ఏమవుతుంది, మనస్సు, ఇంద్రియాలు విడిపోతాయి. సో డైరెక్ట్గా ఇక మన మనస్సు అనేది మన మాట వింటదన్నమాట ఇక. సో అది మనకి క్రియాయోగ చేయడం వల్ల ఒక మంచి బెస్ట్ రిజల్ట్. ఒక 7th పాయింట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే పూర్తి స్వేచ్ఛ ఉంది. తను కావాల్సింది చేసుకునే స్వేచ్ఛ మనిషికి భగవంతుడు ఆత్మతో పాటుగా ఇచ్చారనమాట. అది ఎలాంటి స్వేచ్ఛ అంటే మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకోలేనంత స్వేచ్ఛ. అంటే అది ఒక బ్లెస్సింగే మనకి. సో అయితే ఆ బ్లెస్సింగ్ని, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఆ బ్లెస్సింగ్ని మనం ఏ విధంగా బ్లెస్సింగ్గా ఉంచుకుంటామా లేదా ఒక శాపంగా మార్చుకుంటామా అనేది ఇక అది మన ఇష్టం అనమాట. సో అది మన ఫ్రీడమ్కే భగవంతుడు వదిలేయడం జరిగింది. సో ఇదంతా ఎందుకు, చాలామంది ఇన్ని కష్టాలు భగవంతుడు ఇలా పెట్టారు ఏంటి ఇదంతా అని చెప్పేసి ఉక్కిరిబిక్కిరి అయిపోతూ భగవంతుడిని దూషిస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి అది అవసరం కాదు, అలా కాదనమాట. భగవంతుడు ఆల్రెడీ మనకి ఆ స్వేచ్ఛ ఇచ్చేశారు. ఏమని, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలాగే ఉండు, నీకేం కావాలనుకుంటున్నావో అలా చెయ్యి. సో ఒకవేళ నేను ఇది వద్దు, నాకు ఈ కష్టాలు వద్దు, నేను భగవంతుడిలో ఏకమైపోవాలి, నా యొక్క నిజతత్వంలో నేను వెళ్ళిపోవాలి అని నువ్వు అనుకుంటే నువ్వు అనుకున్నావనికి అదే జరుగుద్ది. సో అది ఎలా ఏదో ఒక ప్రక్రియ ఉండాలి కదా. సో అదే క్రియాయోగం. సో నువ్వు క్రియాయోగాన్ని ఎంచుకుంటావా, కాదు నేను ఇందులోనే ఈ కష్టాల్లోనే కొట్టుకుంటూ ఇలాగే మళ్ళీ జీవిస్తావా అనేది నీ ఇష్టం. సో అట్లా భగవంతుడు మనకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారనమాట. ఇక మళ్ళీ మనకి ఆ స్వేచ్ఛ, సరేలే పోనీలే అలా కాదులే నువ్వు వచ్చేసే అని చెప్పేసి భగవంతుడు అనుకుంటే కాదు, మనం అనుకుంటే అనమాట. సో మనం అనుకుంటేనే అది మనం భగవంతుడిలో ఏకమవుతాం, కానీ భగవంతుడు అనుకుంటే కాదు. సో
అలా సో మన బ్లెస్సింగ్ ఆయన ఇచ్చినటువంటి ఆ బ్లెస్సింగ్ని మనం నెరవేర్చుకుని చక్కగా మనం శాపంగా మార్చుకోకుండా మన బ్లెస్సింగ్ని మనం గుర్తు చేసుకుని మనం వెళ్ళాలి. 8th పాయింట్ ఏంటి అంటే మానవుడు అనుకుంటూ ఉంటాడు ఏమని, నేను సజీవంగా ఉన్నాను, నాకు నేనే సజీవంగా ఉన్నాను, నాకు నేనే ఆలోచిస్తున్నాను, నాకు నేనే అన్నం తింటున్నాను, నాకు నేనే ఆ అన్నాన్ని జీర్ణం చేసుకుంటున్నాను. ఇట్లా ఒక రకమైనటువంటి అహంకారంతో మనిషి అనుకుంటాడు అన్నీ నేనే చేస్తున్నాను అని. కానీ ఇక్కడ అలా కాకుండా మనిషి గుర్తించాలన్నమాట ఏమని, నేను ఆత్మస్వరూపాన్ని, నేనెవరిని అనే ఆలోచన మనిషికి వస్తే అతనికి తెలుస్తుంది అన్నమాట. నేను ఆత్మనే కానీ ఈ నశించిపోయే శరీరం కాదు, జీవించి ఉండే ఆత్మను నేను అని మనిషి తెలుసుకోవాలి. అన్ని పవిత్ర గ్రంథాలు కూడా ఉద్ఘోషిస్తున్నాయి ఏమని అంటే జీవించి ఉండే ఆత్మే నేను, నశించిపోయే శరీరం నేను కాదు అని. సో అది మనకి ఈ యోగ ప్రక్రియ ద్వారా ఆ పద్ధతి, సో నేను ఆత్మను అని తెలుసుకునే పద్ధతి మన క్రియాయోగ ద్వారా మనకి అర్థమవుతుంది. సో ఇవి రిజల్ట్స్ ఆఫ్ క్రియాయోగ చేయడం వల్ల మనకి లభించేటువంటి కొన్ని ఫలితాలు. ఈ ఆచార్య శంకర్ల మాటలేంటో ఒకసారి విందాము. బాహ్య కర్మకాండ అజ్ఞానాన్ని నాశనం చేయలేదు, ఎంచేతంటే అవి రెండు పరస్పర విరుద్ధమైనవి కావు అన్నారు ఆచార్య శంకరులు. బాహ్య కర్మకాండ అంటే భౌతిక ప్రపంచంలో మనం చేసేటువంటి ఏ కర్మ అయినా కూడా ఏమవుతుంది, అజ్ఞానాన్ని నాశనం చేయలేదు. మనలో ఉన్నటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో ఆ అజ్ఞానాన్ని మనం చేతులతో బాహ్యంగా చేసే ఏ పని ద్వారా కూడా అది సాధ్యపడదు. ఎందుకు అంటే ఆ రెండు ఒకటే అంట, అజ్ఞానం అన్నా భౌతికమైన పనులు రెండు కూడా ఒకటే అని అంటున్నారు ఆచార్య శంకరులు. శ్లోక శతకంలో అనుభవం ద్వారా కలిగిన జ్ఞానం ఒక్కటే అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది, ఆత్మవిచారం వల్ల తప్ప మరే సాధనం ద్వారాను జ్ఞానం ఉదయించదు. సో అనుభవం ద్వారా కలిగిన జ్ఞానం, మన ఎక్స్పీరియన్స్తో వచ్చేటువంటి జ్ఞానం ఒక్కటే అజ్ఞానాన్ని నాశనం చేస్తుందంట. అలాగే ఆత్మవిచారం అనేది కూడా అదొక్కటే సాధన. ఆ ఆత్మవిచారాన్ని సాధన చేయడం వల్ల మాత్రం మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేది పూర్తిగా దగ్ధమవుతుంది. నేనెవరిని, ఈ జగత్తు ఎలా పుట్టింది, దీనికి కర్త ఎవరు, దీనికి భౌతిక హేతువు ఏమిటి అంటూ ఈ మాదిరిగానే విచారణ సాగాలి. ఈ ప్రశ్నలకు బుద్ధి సమాధానం చెప్పలేదు. సో మన బుద్ధి కూడా సమాధానం చెప్పలేదండి. కోర్స్ మనసు అంటే తీసేస్తున్నాం, బుద్ధి కూడా సమాధానం చెప్పలేదు. అంచేతనే ఋషులు ఆధ్యాత్మిక విచార ప్రక్రియగా యోగాన్ని రూపొందించారు. అందుకనే ఆధ్యాత్మిక విచార ప్రక్రియగా మనం క్రియాయోగాన్ని రూపొందించారు అని చెప్తున్నారనమాట. అలాగే మన శ్రీకృష్ణుడు యోగ విద్యకున్న అమోఘ క్రమానుగత సాఫల్య శక్తి గురించి ప్రస్తావిస్తూ కృష్ణుడు దాన్ని శాస్త్రోక్తంగా సాధన చేసిన యోగిని ఈ విధంగా ప్రశంసిస్తారు. సో కృష్ణుడు ఒక యోగిని ఏ విధంగా ప్రశంసించారు అనేది, శారీరక క్రమశిక్షణ సాధన చేసే తపస్సుల కన్నా గొప్పవాడు యోగి. సో శారీరక క్రమశిక్షణ అంటే ఆసనాలు వేస్తాం కదా, సో అట్లా ఆసనాలు భౌతికంగా శరీరం కోసం ఒక క్రమశిక్షణలో పెట్టాలి అని చెప్పేసి రకరకాల ఆసనాలు మన భంగిమలు వేస్తూ ఉంటాం. సో అతనికంటే కూడా యోగి గొప్పవాడు. జ్ఞాన మార్గాన్ని కానీ కర్మ మార్గాన్ని కానీ అనుసరించే వాళ్ళకన్నా కూడా గొప్పవాడు. సో జ్ఞాన మార్గం, కర్మ మార్గం, ఒక పని ద్వారా, ఒక సేవా కార్యక్రమాల ద్వారా మనం మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి అనుకునే వాళ్ళకంటే కూడా గొప్పవాడు ఒక యోగి. కాబట్టి ఓ శిష్య, అర్జున నువ్వు యోగివి అవు. సో అందుకనే మన అర్జునుడిని భగవద్గీతలో కృష్ణుడు ఒక యోగివి అవు నువ్వు అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఇది మన యొక్క క్రియాయోగ శాస్త్రం చాప్టర్ 26. మనం నెక్స్ట్ చాప్టర్ 27 నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.